ఆరాధనకై మనము చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా కీర్తనల గ్రంథం 96వ కీర్తన, కీర్తనల గ్రంథం 96వ కీర్తన 8వ వచనాన్ని చదువుకున్నాం. 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయమున మన ప్రభువును ఆరాధించడానికి మనం చేరువచ్చి ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మనకుంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగూ చేయుడి. ఆదిమ సంఘములో వారు ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చారు, ప్రతి దినము అలాగ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆదివారం రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు అనే సంగతులు మనం చూస్తాం. ఇది ప్రభువు దినంగా కూడా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఇది ఆయన దినం, ఆయనకు చెందినటువంటి దినం. మరి ఆ ప్రభువు దినాన ఆయనను నమ్మినటువంటి పిల్లలమైనటువంటి మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఈ యొక్క ఆరాధన. ఈ ఆరాధనలో ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అన్నప్పుడు ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో ఆయన మన కొరకు దిగి వచ్చి మన కొరకు శిలువలో చేసిన కార్యం ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మన నిమిత్తం జీవిస్తూ 33.5 సంవత్సరాలు కూడా ఆయన మన కోసమే జీవించాడు ఈ లోకంలో. ఆ దినములన్నిటిలో ఆయన పడినటువంటి బాధ, ఆయన పడిన వేదన, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణం చాలా భయంకరమైనటువంటి మరణం, చాలా భయంకరమైన మరణం. అది శాపగ్రస్తమైనటువంటి మరణం అని చూస్తాం. ఆయనకు తగింది కాదు, కానీ మన నిమిత్తమై మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమై దాన్ని ఆయన భరించాడు. మరి ఈ అనుభవాలు ఇక్కడ రాసినటువంటి కీర్తనాకారునికి లేకపోవచ్చు, కానీ అయినా ఆ కీర్తనాకారుడు తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి రాస్తూ ఆ మొదటి వచనంలో అంటాడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. సర్వ భూజనులారా అని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్తుతించండి అని. ఆయన్ని ఎందుకు స్తుతించాలో కూడా కింది వచనంలో మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత గొప్ప వాడో దాని గురించి కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన మహాత్మ్యము కలిగినటువంటి వాడు, ఆయన పూజనీయుడు. కాబట్టి సర్వభూజనులారా ఆయనను స్తుతించండి అని అంటూ ఉన్నాడు. కానీ మనం చదువుకున్నటువంటి 8వ వచనంలోనికి వచ్చేసరికి అసలు ఒక నిజమైనటువంటి ఆరాధికుడు చేసేటటువంటి ఆరాధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైనటువంటి ఆరాధికుడు అన్నప్పుడు ఆ ఆరాధించే ఆరాధికునికి కొన్ని అర్హతలు ఉండాలి. పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనకిచ్చిన అర్హత పరిశుద్ధ యాజకులం. ఆ పరిశుద్ధ యాజకులుగా ఎలాగ చేశాడో దానికి పూర్వం ఉన్న సంగతులు ఏమిటో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన మనం చేయాలి అంటే ఆ ఆరాధించే ఆరాధికునిలో ఉండవలసినటువంటి కొన్ని గుణాలు లేక కొన్ని లక్షణాలు, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన అంటాడు 8వ వచనంలో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి అన్నాడు. ఆయన ఆవరణంలోనికి రావాలి. ఆయనను ఆరాధించాలంటే, ఆయనను ఘనపరచాలంటే ఆయన ఉండే స్థలంలోనికి రావాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధుల సమూహంలో ఆయన ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉండేవాడు కాదు ఆయన. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చివరి సంఘమైనటువంటి లవోదికయ సంఘాన్ని గురించి మనం చూస్తాం. మీరు తలుపు తీస్తే కదా నేను మీ వద్దకు వస్తాను అని కదా ఆ మాట చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా భోజనము చేయదుము.
ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, వచ్చి నేను అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేదును. అంటే బయట నిలబడుకొని ఉన్నాడు. లవదిక సంఘాన్ని గురించి రాస్తూ ఆయన బయట ఉన్నాడు. లోపల ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆయన బయట ఉన్నాడు. కారణం ఏంటి? లోకము సంఘంలో చేర్చబడింది, లోకం సంఘంలో ఉంది. ఆరాధించే ఆరాధకులు సరైనటువంటి రీతిలో ఆరాధించడం లేదు, ఆయన ఆగ్రహించే విధంలో ఆరాధించడం లేదు. కాబట్టి ఆయన బయట నిలబడుకున్నాడు. ఎంత మరి ఘోరమైనటువంటి పరిస్థితి అది. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించడానికి ఆయన ఆలయంలోనికి వస్తూ ఉన్నాం. ఆయన ఉండే స్థలానికి మనం రావాలి, ఆ సన్నిధిని మనం గ్రహించాలి. వచ్చి అక్కడ మనం ఆయన ఆరాధించే విధానాన్ని గురించి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అసలు మరి ఆయన ఆవరణలోనికి మనం వస్తూ ఉన్నామంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి కూడా చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచమన్నది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆయన సన్నిధానానికి ఆరాధించడానికి చేరేటప్పుడు ఏ విధంగా ఉండాలో కూడా చెప్తా ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉండాలంటా ఉన్నాడు. పైన అంటాడు, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు, ఆయన ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైంది, ఆ స్థలానికి మనం ప్రవేశిస్తాం. ఎలా వచ్చింది? ఆయన రక్తము వలన, ఆ రక్తము ప్రోక్షించుటను బట్టి, ఆ రక్తము మనం ఆశ్రయించుటను బట్టి మనం పరిశుద్ధపరచబడినాం. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన పరిశుద్ధ స్థలంలోనికి మనం రావాలి. కింద అంటాడు 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మన మనస్సాక్షి బాగుందా? మనస్సాక్షి మన మీద ఏదైనా దోషారోపణ చేస్తూ ఉందా? ఆయన సన్నిధానానికి, ఆయన ఆవరణలోనికి ఆరాధించడానికి ప్రవేశిస్తూ ఉండగా మనస్సాక్షి ఏమైనా దోషారోపణ చేస్తూ ఉందా? పరీక్షించుకోవాలి. ఆయన సన్నిధానంలోనికి వస్తాం. తర్వాత ఏమంటాడు? ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. మన హృదయాలు ఎంత కల్మషము లేనివిగా ఉండాలో ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆరాధించడం అంత సులభమైంది కాదు. చాలా సులభంగా వచ్చి ఆరాధిస్తూ ఉన్నాం, చాలా సులభంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, కానీ అంత సులభమైంది కాదు. అది కల్మషము లేని హృదయాలతో మనం రావాలి. ఇంకా కింద అంటాడు, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి. ఏంటి? నిర్మలమైన వాక్యమనే ఉదక స్నానం మనం చేయాలి. వాక్యము చేత మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. వాక్యము మన హృదయాన్ని చూపిస్తుంది అది ఎలా ఉందో. ఏదైనా దోషారోపణ చేస్తూ ఉందా వాక్యం చదివేటప్పుడు దాన్ని అక్కడికక్కడే సరి చేసుకోవాలి, అక్కడికక్కడే శుద్ధి చేసుకోవాలి. ఆయన సన్నిధానానికి ఆరాధించే ముందు మనం చేయవలసిన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా అంటాడు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. మన యొక్క విశ్వాసం ఎలాగుంది, మన యొక్క విశ్వాస పరిమాణం ఎలాగుంది, దాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అల్ప విశ్వాసంగా ఉన్నామా, విశ్వాసమే, కానీ ఆ పరిమాణం ఎలాగుంది, ఆయన పట్ల మనకున్న నమ్మకం ఏంటి, ఎంతవరకు ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నాం, మన హృదయంలో ఎలాంటి స్థానం ఆయనకుంది, ఇవన్నీ ఆలోచించాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధానానికి, యథార్థమైనటువంటి హృదయం, లోపల ఒకటి బయటకు ఒకటి కాదు. ఆయన కోరిక యథార్థమైన ఆరాధన తండ్రి కోరుకుంటున్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన కోరుకునే ఆరాధన మనం చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటా ఉన్నాడు, ఆయన ఆవరణంలోనికి రండి. పైనేమో సర్వభూజనులారా అన్నాడు, కానీ ఆ సర్వభూజనులలో ప్రత్యేకించబడినటువంటి వారు,
మనకు దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చాడు. ఆయన సన్నిధానంలోనికి రావడానికి, ఆయన ఆవరణంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఇచ్చిన అర్హతలు ఉన్నాయి. వాటిని కలిగి వచ్చి మనం ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 100వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ఎప్పుడైతే కల్మషము లేనటువంటి హృదయాలు కలిగి తర్వాత ఆయన రక్తం వలన కిందికి వస్తే ఏమన్నాడు, మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు, తర్వాత నిర్మలమైన స్నానం చేసిన శరీరం గలవారమై యథార్థమైనటువంటి ఇవన్నీ సిద్ధపాటుతో కూడుకున్నటువంటివి. ఆరాధించడానికి వచ్చే ముందు సిద్ధపాటు అవసరం. ఉన్న పాటను వచ్చి ఆరాధించడం అది శ్రేష్టమైనది కాదు, సిద్ధపాటు అవసరం. ప్రేమైన వాళ్ళ మన యొక్క మనసాక్షిని పరీక్షించుకోవాలి. వాక్యము చేత మనం శోధించబడాలి. ఎందుకు వారమంతా కూడికలు? మనం వాక్యం చేత మనం శోధించుకోవాలి. ఎలాగున్నాం, వాక్యానుసారమైన జీవితం మనకుందా, ఇవన్నీ చూసుకొని ఆయన సన్నిధానానికి మనం రావాల్సిన వారం. కృతజ్ఞత ఎప్పుడైతే ఇవన్నీ మన మనసులో ఉంటాయో, కృతజ్ఞతతో కూడినటువంటి అర్పణలతో ఆయన గుమ్మంలో మనం ఆనందం ఎంత గొప్పదో మనకు తెలియదు. మనం అనుభవిస్తున్నామా ఆనందాన్ని? ఉత్సాహ గానము చేయొచ్చు అంటాడు. అదే 100వ కీర్తనలో కీర్తనాకారుకున్న అనుభవం అలాంటిది. నా అనుభవం ఎలాగుంది? ఎలా వస్తూ ఉన్నాం ఆయన ఆలయంలోనికి? కల్మషం లేని హృదయాలతో వస్తూ ఉన్నామా? వాక్యము చేత శుద్ధి చేసుకున్న వారమే వస్తూ ఉన్నామా? ఎలాంటి హృదయాలతో మనం వస్తూ ఉన్నాం ఆయన సన్నిధానానికి? పరీక్ష చేసుకోవాల్సిన యథార్థమైన హృదయం ఆయన కోరుకునే ఆరాధన. తర్వాత అంటాడు ఏ విధంగా మరి ఆయన ఆరాధించాలి, లేక నిజమైనటువంటి ఆరాధికుని గురించి రాస్తూ 96వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఏమన్నాడు? మొదటి భాగంలో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. ఆయన నామమునకు తగినటువంటి మహిమను మనం ఆయనకు చెల్లించాలి అంటా ఉన్నాడు. అంటే ఆయన నామమునకు తగినటువంటి మహిమ చెల్లించాలి అంటే ఆయన నామమును గురించిన అవగాహన మనకు ఉండాలి. ఆయన ఎవరో అర్థం కావాలి ముందు. ఆయన ఎవరో తెలియకపోతే ఏ విధంగా ఆరాధించగలం ఆయన? ప్రేమైన వాళ్ళారా, అందుకే పైన అన్నాడు ఆయన మహాత్మ్యము గలవాడు, ఆయన చాలా గొప్పవాడని రాస్తూ ఉన్నాడు. అంటే మనం అన్వేషించి లేక ఆయన పరీక్షించి తెలుసుకోలేనంత గొప్పవాడు ఆయన. ఎంత మనం ప్రయత్నం చేసినా ఆయన గొప్పతనాన్ని పూర్తిగా మనం తెలుసుకోలేము, అంత గొప్పవాడు ఆయన. ఆయన మహాత్మ్యము కలిగినటువంటి వాడు, ఆయన పూజనీయుడు అని అంటాం. పూజార్హుడు ఆయన, పూజకు తగినటువంటి వాడు ఆయన. ఎప్పుడైతే ఈ యొక్క సంగతులు మనం అర్థం చేసుకుంటామో అప్పుడే తగినటువంటి మహిమ కదా. ఆయన ఎవరో, ఆయన ఉన్నతమైన స్థితి ఏంటో, ఆయన స్థానం ఏంటో అవన్నీ మనకు అర్థమైతే దానికి తగిన విధంగా, ఆయన అర్హతకు తగిన విధంగా ఆయన్ను ఆరాధించుకోవాలి. ఆయన ఆలయంలోనికి వచ్చేటప్పుడే ఎలా రావాలంటా ఉన్నాడు? కల్మషం లేని హృదయాలతో, యథార్థమైనటువంటి హృదయాలతో ఆయన సన్నిధానానికి రావాలి. కృతజ్ఞత అర్పణతో ఆయన సన్నిధానానికి రావాలి. వచ్చినటువంటి మనం ఏం చేయాలి? తగిన మహిమ చెల్లించాలి. ఆయన యొక్క రక్షణను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ రక్షణ కొరకు ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఏం చెల్లించాలి ఆయన? అందుకే కిందనే అంటాడు కదా, నైవేద్యము తీసుకొని అంటాడు. నైవేద్యము తీసుకొని ఆయన సన్నిధానానికి రండి. ఏంటి ఆ నైవేద్యం? అర్పింపదగినటువంటి, అంటే ఆయనకు తగినటువంటి అర్పణ ఏదైతే అర్పింపదగిందో అది ఆయనకు అర్పించాలి. ఏం అర్పించాలి మరి? ఆయనకు భౌతికమైనటువంటి అర్పణలు ఆయన కోరుకోవడం లేదు. భౌతికంగా ఇవ్వడానికి ఒకవేళ సిద్ధంగా ఉన్నామేమో, ఆయన మన చేత కాదు. ఆయన కోరితే మనం ఏమి ఇవ్వలేము. కానీ ఆయన కోరడం లేదు. ఆయన ఏం కోరుతా ఉన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి బలులు కోరుతా ఉన్నాడు. భౌతికమైన ఆయన కోరుకోవడం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము స్తుతియాగాన్ని అర్పించాలి. ఆయన సన్నిధానానికి వచ్చి తగిన విధంగా ఆయనకు స్తుతులు చెల్లించాలి. లేక తగిన ఆయన మహిమను ఆయనకు చెల్లించాలంటే మనం స్తుతులు చెల్లించేటప్పుడు ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని, అట్టి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఏమి చేశాడో అది కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన మన యొక్క స్తుతి యాగము ద్వారా, మనం అర్పించే స్తుతుల ద్వారా
ఆయనను మనం తగిన మహిమ ఆయనకు చెల్లించడానికి సాధ్యమవుతుంది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు కృతజ్ఞత అర్పణలు ఆయనకు అర్పించండి అంటాడు 116వ కీర్తన 17వ వచనంలో. కృతజ్ఞత అర్పణలు అంటే కృతజ్ఞతతో కూడినటువంటి అర్పణలు, అర్పింపదగినది అదే. నైవేద్యము తీసుకుని అంటా ఉన్నాడు, అర్పింపదగినటువంటిది. ఇంతకంటే ఏముంది? ఆయన కోరుకునేది అర్పింపదగిందే. మనకు చేతగానే ఆయన అడగడం లేదు. ఆయన చేసిన కార్యాలు తలుచుకొని ఏదైతే అర్పించవచ్చో, ఏది అర్పించగలమో దాన్ని ఆయనకు అర్పించాలి. కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞతతో నిండినటువంటి హృదయాలతో ఆయన స్తుతించగలిగితే అది చాలు. ఏది లేకుండా ఉన్నపాటును వచ్చి ఏమి స్తుతించగలం, ఏమి ఆరాధించగలం ఆయన? అది కృతజ్ఞత భావమా కాదని గ్రహించగలిగిన వాడు ఆయన ఒక్కడే. మన పెదవుల ద్వారా మనం స్తుతించే మాటలను బట్టి పక్కవారికి అది ఎంతో ఉన్నతమైనదిగా కనిపించవచ్చు, కానీ ఆయన చూస్తాడు. హృదయ అంతరంగాన్ని చూసేవాడు ఆయన. మనం అర్పించే ఆ కృతజ్ఞతార్పణ ఆయన అంగీకరించే విధంగా ఉన్నారు. అసలు అంటాడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేసరికి మనమే సజీవయాగంగా సమర్పించుకోవాలా. ఆయన సన్నిధి, ఇందాకే పాడుకున్న మనం, శిరమును వంచి కరములు జోడించి ఆయన సన్నిధానానికి వచ్చి మన శిరములు వంచి ఆయనకు నమస్కారం చేసి, నేను ఏమీ లేను ప్రభు, నేను ఒట్టివాడను ఆయన, నేను ఒట్టివాడు, నా వల్ల ఏమీ లేదు, కేవలం నీ కృప, నీ కృప. సాష్టాంగపడి ఆయన ఆరాధించాలి, తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చాం. మనం ఏ విధమైనటువంటి ఆవరణంలోనికి ప్రవేశించేటప్పుడు, ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం వచ్చేటప్పుడు ఎలాంటి హృదయాలతో వస్తాం? ఖాళీ హృదయంతో వస్తూ ఉన్నామా? కృతజ్ఞతతో నిండినటువంటి హృదయాలతో వస్తూ ఉన్నామా? వచ్చినటువంటి మనం తగిన మహిమ చెల్లిస్తూ ఉన్నామా? అర్పించగలిగినటువంటిది ఏమి అర్పిస్తూ ఉన్నాం ఆయనకు? ఒకసారి ప్రశ్న వేసుకున్నాం. ఏమి అర్పిస్తూ ఉన్నాం? ఆయన కోరుకునే స్తుతి యాగమునైనా సరైన రీతిలో అర్పించగలుగుతూ ఉన్నామా? ప్రేమైన వాళ్ళరా, ఆయన కోరుకునేది అదొకటి, ఆయన మన నుంచి ఆశించేది అదొకటి. అట్టి ఆరాధన చేస్తే ఆయన మన మధ్యలో ఆసీనుడై ఉండి దాన్ని ఆగ్రహించాలని ఉన్నాడు. నోహు విషయంలో మనం చూస్తాం, ఆయన బలి అర్పించమని దేవుడు ఆగ్రహించిన ఆగ్రహాన్ని, ఎంత మంచి మాట అండి. నువ్వు నేను స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన ఆగ్రహించగలుగుతూ ఉన్నాడా? ఆయన ఆగ్రహించాలంటే ఆరాధికులమైనటువంటి మనం నిజమైనటువంటి ఆరాధన చేసే వారంగా ఉండాలి. ఆయన ఆవరణంలోనికి వచ్చేటప్పుడే పరీక్ష చేసుకుని కల్మషము లేని హృదయాలతో, యథార్థమైనటువంటి హృదయాలతో ఆయన ఆవరణంలోనికి, ఆయన సన్నిధిలోనికి కృతజ్ఞత అర్పణలతో రావాలి. తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. అర్పింపదగింది ఆయన సన్నిధిలో అర్పించాలి. అది కూడా స్తుతి యాగాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. సజీవ యాగంగా మనల్ని మనమే అర్పించుకోమంటా ఉన్నాడు. అట్టి ఆరాధన నువ్వు నేను చేయడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక.